సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ అనుకరిస్తున్నారు. ఇండియా టీవీ సీనియర్ జర్నలిస్ట్ రజత్ శర్మ నిర్వహించే ఆప్కి అదాలత్ కార్యక్రమంలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి. ఇవాళ రాత్రి రేవంత్ రెడ్డి ప్రోగ్రాం ప్రసారం కానుంది. దానికంటే ముందే నిన్న రాత్రి ఓ తెలుగు ఛానల్ కు కేటీఆర్ ఇంటర్వ్యూ ఇచ్చారు. రజత్ శర్మతో పాటు ప్రేక్షకులు అడిగిన పదునైన ప్రశ్నలకు తనదైన శైలిలో జవాబులిచ్చారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మాటలకు ప్రేక్షకుల నుండి చప్పట్ల వర్షం కురిసింది. జైలుకు పంపిన దానికి ప్రతీకారం మొదలు పెట్టలేదని చెప్పారు రేవంత్ రెడ్డి. పిల్లలు కుక్కలతో పోరాడేవాడిని కాదు, కేటీఆర్ సంతోషం, మరో 2 నెలలు మాత్రమే అని రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ అనుకరిస్తున్నారు. ఇండియా టీవీ సీనియర్ జర్నలిస్ట్ రజత్ శర్మ నిర్వహించే ఆప్కి అదాలత్ కార్యక్రమంలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి. ఇవాళ రాత్రి రేవంత్ రెడ్డి ప్రోగ్రాం ప్రసారం కానుంది. దానికంటే ముందే నిన్న రాత్రి ఓ తెలుగు ఛానల్ కు కేటీఆర్ ఇంటర్వ్యూ ఇచ్చారు. రజత్ శర్మతో పాటు ప్రేక్షకులు అడిగిన పదునైన ప్రశ్నలకు తనదైన శైలిలో జవాబులిచ్చారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మాటలకు ప్రేక్షకుల నుండి చప్పట్ల వర్షం కురిసింది. జైలుకు పంపిన దానికి ప్రతీకారం మొదలు పెట్టలేదని చెప్పారు రేవంత్. పిల్లలు కుక్కలతో పోరాడేవాడిని కాదు, కేటీఆర్ సంతోషం, మరో 2 నెలలు మాత్రమే అని రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ అనుకరిస్తున్నారు. ఇండియా టీవీ సీనియర్ జర్నలిస్ట్ రజత్ శర్మ నిర్వహించే ఆప్కి అదాలత్ కార్యక్రమంలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి. ఇవాళ రాత్రి రేవంత్ రెడ్డి ప్రోగ్రాం ప్రసారం కానుంది. దానికంటే ముందే నిన్న రాత్రి ఓ తెలుగు ఛానల్ కు కేటీఆర్ ఇంటర్వ్యూ ఇచ్చారు. రజత్ శర్మతో పాటు ప్రేక్షకులు అడిగిన పదునైన ప్రశ్నలకు తనదైన శైలిలో జవాబులిచ్చారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మాటలకు ప్రేక్షకుల నుండి చప్పట్ల వర్షం కురిసింది. జైలుకు పంపిన దానికి ప్రతీకారం మొదలు పెట్టలేదని తెలిపారు. పిల్లలు కుక్కలతో పోరాడేవాడిని కాదు, కేటీఆర్ సంతోషం, మరో 2 నెలలు మాత్రమే అని రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ అనుకరిస్తున్నారు. ఇండియా టీవీ సీనియర్ జర్నలిస్ట్ రజత్ శర్మ నిర్వహించే ఆప్కి అదాలత్ కార్యక్రమంలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి. ఇవాళ రాత్రి రేవంత్ రెడ్డి ప్రోగ్రాం ప్రసారం కాబోతుంది. దానికంటే ముందు నిన్న రాత్రి ఓ తెలుగు ఛానల్ కు కేటీఆర్ ఇంటర్వ్యూ ఇచ్చారు. రజత్ శర్మతో పాటు ప్రేక్షకులు అడిగిన పదునైన ప్రశ్నలకు తనదైన శైలిలో జవాబులిచ్చారు రేవంత్. రేవంత్ రెడ్డి మాటలకు ప్రేక్షకుల నుండి చప్పట్ల వర్షం కురిసింది. జైలుకు పంపిన దానికి ప్రతీకారం మొదలు పెట్టలేదని తెలిపారు. పిల్లలు కుక్కలతో పోరాడేవాడిని కాదు, కేటీఆర్ సంతోషం, మరో 2 నెలలు మాత్రమే అని రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ అనుకరిస్తున్నారు. ఇండియా టీవీ సీనియర్ జర్నలిస్ట్ రజత్ శర్మ నిర్వహించే ఆప్కి అదాలత్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి కార్యక్రమం ప్రోగ్రాం ప్రసారం కాబోతుంది. దానికంటే ముందే నిన్న రాత్రి ఒక తెలుగు ఛానల్ కు కేటీఆర్ ఇంటర్వ్యూ ఇచ్చారు. రజత్ శర్మతో పాటు ప్రేక్షకులు అడిగిన పదునైన ప్రశ్నలకు తనదైన శైలిలో జవాబులిచ్చారు రేవంత్ రెడ్డి మాటలకు ప్రేక్షకుల నుండి చప్పట్ల వర్షం కురిసింది. జైలుకు పంపిన దానికి ప్రతీకారం మొదలు పెట్టలేదని తెలిపారు. పిల్లలు కుక్కలతో పోరాడేవాడిని కాదు, కేటీఆర్ సంతోషం, మరో 2 నెలలు మాత్రమే రేవంత్ అన్నారు.
పాల్గొన్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుధాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, తెలంగాణ రాష్ట్రంలో అగ్రనేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ముఖ్యమైన నాయకులు ఒకరిపైన ఒకరు సవాళ్లు విసురుకుంటున్నారు. నువ్వు ఒకటంటే నేను రెండంట అనే రీతిలో ఒకరిపైన ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్న పరిస్థితి ఉంది. ఇన్ని రోజులు సభలు, సమావేశాలు, మీడియా సమావేశాల్లోనే ఇలా ఒకరిపైన ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్న నేతలు ఇప్పుడు టీవీ చర్చల కార్యక్రమాల్లో పాల్గొని ఒకరిపైన ఒకరు తీవ్రంగా విసురులు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఇండియా టీవీ సీనియర్ జర్నలిస్ట్ రజత్ శర్మ నిర్వహించే ఒక కార్యక్రమం ఆజ్కి ఆప్కి అదాలత్ అనే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొని ఇవాళ ఆ కార్యక్రమం రాత్రికి ప్రసారం అవుతుంది. దానికి సంబంధించిన ప్రోమో 2 రోజుల నుంచి తిరుగుతుంది. ఆయన ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఢిల్లీలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా విషయాల్లో చాలా సుదీర్ఘంగా ఆయన మాట్లాడారు. సీనియర్ జర్నలిస్ట్ రజత్ శర్మతో పాటు కార్యక్రమంలో పాల్గొనే ప్రేక్షకులు కూడా చాలా పదునైన ప్రశ్నలు రేవంత్ రెడ్డికి సంధించారు. ప్రతి దానికి ఆయన ధీటుగా జవాబిచ్చారు. దీంతో చప్పట్ల వర్షం కురిసింది. అక్కడ కేటీఆర్కి సంబంధించి ఈ కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా దీన్ని భావించాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమైన నాయకులు అదేవిధంగా చాలా ప్రతిభావంతులను మాత్రమే ఆహ్వానిస్తుంటారు. అందులో భాగంగానే రేవంత్ రెడ్డికి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఆయన పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రసారం కావడం, అదేవిధంగా ఇవాళ రాత్రి కార్యక్రమం ఉంటుందని తెలుసుకున్న ఇతరులు అంటే చాలామంది ఎవరైతే ఉంటారో దానికి సంబంధించి నిన్న తెలుగు ఛానల్కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన కూడా చాలా వాగ్దాటిని కనబరిచారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఆయన పూర్తిగా స్పందించిన పరిస్థితి ఉంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో నా ప్రమేయం ఎక్కడ లేదు, నా పైన పదే విమర్శలు చేస్తున్నా, లేకుంటే ఫోన్ ట్యాపింగ్లో ప్రమేయం ఉందని చెప్తున్న రేవంత్ రెడ్డి కానీ లేకుంటే కిషన్ రెడ్డి కానీ ఇద్దరు బహిరంగ చర్చకు వస్తే నేను సిద్ధం, బహిరంగ చర్చకు ఎక్కడైనా సిద్ధం. ఆధారాలుంటే బయట పెట్టాలి, కానీ రోజుకో లీకులు ఇస్తూ మీడియాలో దీన్ని ప్రసారం చేయిస్తూ బీఆర్ఎస్ ప్రతిష్టను అదేవిధంగా నా ప్రతిష్టను దిగజార్చేలా ప్రవర్తిస్తున్నారంటూ కేటీఆర్ చాలా స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్లో ఎక్కడ నా ప్రమేయం లేదంటూ కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గెలుపు కోసం పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుంది. అందుకే చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ చాలా వీక్ క్యాండిడేట్లను పెట్టిందంటూ కూడా కేటీఆర్ స్పష్టంగా చెప్పిన పరిస్థితి ఉంది. అందుకు ఉదాహరణగా సికింద్రాబాద్లో దానం నాగేందర్ అనే కాంగ్రెస్ అభ్యర్థిని పెడితే ఇప్పటివరకు ఆయన బయటికి రాలేదు, ప్రచారం చేయట్లేదని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. దీనితో పాటు చాలా చోట్ల కూడా వీక్ క్యాండిడేట్లను పెట్టారంటూ కేటీఆర్ చాలా విసురుతున్న పరిస్థితి ఉంది. కరీంనగర్లో బండి సంజయ్ గెలుపు కోసం, నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ గెలుపు కోసం, చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే వీక్ క్యాండిడేట్లను పెట్టారంటూ కేటీఆర్ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి రేవంత్ రెడ్డి కూడా చాలా ధీటుగా స్పందిస్తున్నారు. సో బీజేపీ నుంచి బీఆర్ఎస్ సుఫారీ పుచ్చుకున్న కారణంగానే తెలంగాణ రాష్ట్రంలో 5 చోట్ల బీఆర్ఎస్ వీక్ క్యాండిడేట్లను పెట్టింది. వీక్ క్యాండిడేట్లను పెట్టి బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నిస్తుందంటూ రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. అందుకు ఆయన మల్కాజిగిరి అదేవిధంగా మేడ్చల్ తో పాటు వరంగల్ ఇలాంటి 5 స్థానాలను రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే బీజేపీ గెలుపు కోసం ఒకవైపు కాంగ్రెస్, మరొక వైపు బీఆర్ఎస్ సహకరిస్తున్నాయనే చర్చ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ రకంగా ముఖ్యమైన నాయకులు ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకోవడం, ప్రత్యారోపణలు చేసుకోవడం, అదేవిధంగా ఒకరిపైన ఒకరు తీవ్ర పదజాలంతో దూషించుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇన్ని రోజులు సభలు, సమావేశాలు, మీడియా సమావేశాల్లోనే చేసిన నాయకులు ఇప్పుడు నేరుగా టీవీ చర్చలలో పాల్గొంటున్నారు. టీవీ చర్చలలో వారికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తున్నారు. టీవీ చర్చలలో సీనియర్ జర్నలిస్టు లేకుంటే ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్తూ ముందుకు పోతున్న పరిస్థితి ఉంది. వీటన్నింటినీ గమనిస్తున్న తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం తెలంగాణలో జరిగే అంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రకంగా ముందుకు పోబోతున్నారు, ఏ రకమైన తీర్పును వెలువరించబోతున్నారు అనేది చూడాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అయితే అనేక అంశాలు చర్చనీయాంశం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపైన కేటీఆర్ ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్లో నాకు ప్రమేయమే లేదంటున్నారు, కానీ ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ది కీ రోల్ అంటూ ఇప్పుడున్న ప్రభుత్వం అదేవిధంగా అధికారులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ బృందం 4 పోలీసు అధికారులను అరెస్ట్ చేసి వారిని కస్టడీకి తీసుకొని విచారించి దీనికి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ ఒక్కొక్కటిగా బయటికి రాబడుతున్న క్రమంలో ముఖ్యమైన నాయకులు టీవీ చర్చల్లో పాల్గొని వారికి సంబంధించిన అంశాలను వెలుబుచ్చడం అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. దీనిపైన చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. రైట్ థ్యాంక్ యూ సుధాకర్.